ఏం జరుగుతోంది? నా పేరు కోపలపల్లి తెలంగాణ వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఒక పాయింట్ ఒకటి బాగా ట్రెండింగ్ లో ఉంది. అదేంటంటే ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకము దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకము చాలా పాపులర్ అయిపోయింది. ప్రజల్లో ఏ స్థాయిలో ఇది పాపులర్ అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కూడా చాలా దోహదపడింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కొంత అటు ఇటు ఒడిదుడుకులకు గురైనా కూడా 2014లో రాష్ట్రం సమైక్య రాష్ట్రం విడిపోయింది రెండుగా. అప్పటి నుంచి ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకం అమల్లో ఉంది. అయితే అమల్లో ఉంది అంటే అమల్లో ఉంది అని చెప్పుకోవాలి పేరుకి. కొంత నిధుల సమస్య, కొంత పరిపాలనాపరమైన సమస్య, ఇట్లా రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే పేషెంట్ల సంఖ్య అయితే పెరుగుతుంది, వాళ్ళకి వైద్యం అయితే అందుతోంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా అమలు కావటం లేదు. అలా ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు కూడా సరిగా జరగటం లేదు. సో ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ఎక్కువగా వైద్యం అందించడం ముందుండేటువంటి హాస్పిటల్స్ అంటే ప్రధానంగా చెప్పుకుంటే తెలంగాణ ఏరియా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తనహా ఇది పేషెంట్లకు ఎక్కువ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిధులు పెట్టి సకాలంలో అందక అంటే బకాయిలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలన్నీ చర్చించడానికి స్టేట్ ప్రెసిడెంట్ తనహా డాక్టర్ బద్రిరాజు రాకేష్ గారు తెలంగాణ ఫెడరల్కు గెస్ట్ గా వచ్చారు. నమస్తే డాక్టర్ గారు. కొద్దిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్నటువంటి మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో కొద్దిగా వివరిస్తారా? పరికుమార్ గారికి, ఈ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం సార్. రెండోసారి మిమ్మల్ని కలవడం. మళ్ళీ ఇదివరకు మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీ అంటే బీపీఎల్ పాపులేషన్ బెనిఫిషరీస్కి సంబంధించిన టాపిక్ మాట్లాడుతున్నాం. చాలా సంతోషం సార్. తెలంగాణ ఆరోగ్యశ్రీ అనేది మీరు అన్నట్టుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు మొదలుపెట్టారు. 2007-8లో కాన్సెప్చువలైజ్ చేశారు. సో అప్పుడు ఒప్పందం మాతో కుదుర్చుకుంది ఏంటి అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రంలో దగ్గర దగ్గర 15% బీపీఎల్ పాపులేషన్ ఉంది. మీ దగ్గర ఒక 15% బీపీఎల్ పాపులేషన్కు సరిపడే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో మీ హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీగా ఉంటాయి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము పేదవాడికి వైద్యం అందించాలి, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అన్న పాలసీ మీద మమ్మల్ని కన్విన్స్ చేసి మా దగ్గర ఉన్న 10 to 15% ఆఫ్ ద బెడ్స్ హాస్పిటల్స్ అన్నీ మా దగ్గర కూడా ఖాళీగా ఉంటాయి. సరే ఓకే, కాస్ట్ ట్రీట్మెంట్ మనీ వస్తుంది, అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ దాని విధంగా పైసలు రాకపోయినా పర్వాలేదు, 10% 15% ఉంటాయి, లెట్ us గివ్ ట్రీట్మెంట్ అని మేము ఎంపానల్మెంట్లో 10% ఆఫ్ అవర్ హాస్పిటల్ బెడ్స్ వి గివ్ అలాటెడ్ ఫర్ ఆరోగ్యశ్రీ. ఇవన్నీ జనరల్ వార్డ్ బెడ్స్, సెపరేట్ వార్డ్ క్రియేట్ చేస్తాం, ఎవ్రీథింగ్ సెపరేట్. దానికి కావాల్సిన హంగులు తీసుకొని దాన్ని కేటగరైజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇందులో బిగ్ ప్రాబ్లం ఏమవుతుందంటే పాలసీ పట్టుకొచ్చినప్పుడు ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ పాలసీ ఫర్ ఎ రియల్ బీపీఎల్ పాపులేషన్, అంటే రియల్గా పేదవాడికి రియల్గా బెనిఫిట్ అయ్యే స్కీమ్స్. అందులో నాకు రూపాయి లాభం రాకపోయినా నేను రూపాయి ఎక్స్ట్రా పెట్టా కూడా మేము కూడా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. ఇక్కడ ఎక్కడ వస్తోంది అంటే ఈ క్రమక్రమేణా పాలసీ ఇష్యూస్లో ఎప్పుడు కూడా అయ్యేది ఏంటి అంటే మారుతున్న గవర్నమెంట్ వాళ్ళ ప్రయారిటీస్ మారుతాయి. రాజశేఖర్ రెడ్డి నుంచి రోషే గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఫార్మేషన్, కేసీఆర్ గారు 10 ఏళ్ళు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో దట్స్ అ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ మన వైఎస్ఆర్ గారు. ఆరోగ్యశ్రీ అంతా వైఎస్ఆర్ కనబడుతున్నాడు ప్రతి ఒక్కడి హృదయాల్లో. సో కనబడుతుంటే ఏంటి అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రికి అది ఇంపార్టెంట్ అనిపించకపోయినా, దాని మీద చిత్తశుద్ధి లేకపోయినా, దా పాలసీ పరంగా కావాల్సిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టిన ఇవన్నీ కారణాల వల్ల ఈ స్కీమ్ ఏమైంది అంటే ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడతాను సార్, మీకు ఆంధ్ర గురించి నాకు అంత పర్ఫెక్ట్గా అవగాహన ఉండదు. ఇలాగనే అలా అక్కడ కూడా ఉంటుంది. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ ఇట్. సో 10%
బీపీఎల్ పాపులేషన్ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో దగ్గర ఇప్పుడు 85% మంది కార్డ్స్ ఉన్నాయి సార్. అవును. అంటే ప్రతి ఒక్కడికి కార్డ్ ఏదో ఒక విధంగా దే గాట్ ఇట్ ఫ్రమ్ సమ్ ఆఫీస్ ఆర్ ద అదర్ అండ్ దెన్ నౌ దే ఆర్ ద బెనిఫిషరీస్. Yes. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మా వరంగల్ జిల్లాలో ఒక పెద్ద పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు చూపించి డాక్టర్ గారి ఇంట్లో వైద్యం చేయండి అని అడిగిన దాఖలాలు ఉన్నాయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంతకుముందు అన్నట్టు చేంజింగ్ గవర్నమెంట్తో దాని ప్రయారిటీస్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు బాబు అని సిఇఓ గారు ఉండేవారు. వీరిద్దరు ఎంత ఇంట్రెస్ట్ అంటే హాస్పిటల్లో కేసు అయితే మాకు 30 రోజుల్లో మనీ రావాలి. 28వ రోజు వరకు డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ లేకపోతే బాబు గారు మా హాస్పిటల్కి ఫోన్ చేసి రామ్కో అంట హాస్పిటల్లో ఒక ఇన్ఛార్జ్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఈ మనీ మాకు ఇంకొక 2 రోజులలో పడేటట్టు చేసేవాడు సార్. ఒక డాక్యుమెంట్ కింద మేము తేలేము, పేషెంట్ ఎక్కడో ఊర్లో ఉన్నాడని మేము చెప్తే అక్కడ ఫోన్ చేసి వాళ్ళ సిబ్బందికి కాంటాక్ట్ చేసి ఆ ఫోటోను ఏదో డాక్యుమెంట్ అప్లోడ్ చేయించుకునేవాడు. అంటే దట్స్ ద ఇంట్రెస్ట్. క్రమక్రమేణంగా బెనిఫిషియరీస్ పెరుగుతారు, క్రమక్రమేణంగా ద అలాటెడ్ బడ్జెట్ అంతే ఉంటుంది. అంటే 10-15% అలాట్ అయిన 600 కోట్లు 85% కింద అదే అమౌంట్ ఉంటే ఎలా సాధ్యం అవుతుంది వైద్యం? ఒక్కసారి ఇది అయ్యాక ఏమైందంటే దొడ్డిదారిన పడింది. డీలే అవ్వడము, డిడక్షన్స్ చేయడము, హాస్పిటల్స్ను సతాయించడము, ఇలాంటి సిస్టమ్స్ అన్ని ప్రక్రియలు మొదలయ్యాయి. సో వెన్ వీఆర్ స్టార్టెడ్ ఇవాల్యుయేటింగ్ దిస్ ఎంటైర్ సిస్టమ్, మాకు అర్థమైన ప్రాబ్లం ఏంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ దట్ పాలసీ మేకింగ్లో మనం ఉండకపోతే, పాలసీ ఇంప్లిమెంటేషన్లో మనం ఉండకపోతే, పద్ధతి సైంటిఫిక్గా ఉండకపోయినా, ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం రీఅడ్రస్ చేసుకోవడానికి ఒక మెకానిజం లేకపోతే డెఫినెట్గా ఎనీ స్కీమ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అన్నది అర్థమైంది. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డాక్టర్, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు అనేటువంటిది అసలు సమస్య ఎప్పటి నుంచి మొదలైంది మీకు? 2011 కొండ్రు మురళి గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి మొదలైంది సార్. అంటే 2007 నుంచి 2011 వరకు 4-5 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ తీసుకున్నా కూడా 7 to 8% యావరేజింగ్ వేసుకున్నా కూడా దగ్గర ఒక 50% ఇంక్రీజ్ అయింది. అంటే మా దగ్గర శాలరీస్ కానీ హాస్పిటల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ అంటే కార్డ్స్ పెరుగుతున్నాయి, ఇటు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ యాడ్ అవుతుంది. సో హాస్పిటల్ను ఈ భారాన్ని, ఆర్థిక భారాన్ని అందుకోవాలంటే ఇబ్బంది అయింది. సో మేము నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ రావడం పెరుగుతుంది. సో ఇలా అయిన క్రమంలో ఏమైందంటే అప్పటి నుంచి మొదలైంది. సో 2011 we went to him and sat with him. సార్ ఇది బాగాలేదు సార్, దిస్ వీ హ్యావ్ టు రివైజ్ దిస్ సిస్టమ్. అంటే ఒక 100% డిజీజెస్ ఉంటే దగ్గర ఒక 30%కు పెంచారు సార్, మిగిలిన 70%కు అలాగే ఉంచాడు. పెంచిన దాన్ని కూడా ఒక అశాస్త్రీయ పద్ధతికి ఉంది. దెన్ 2014-15 వచ్చాక అండ్ వీ డెవలప్డ్ అన్ అగ్రిమెంట్ విత్ హిమ్ దట్ ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ 5 to 7% యావరేజింగ్ ఎవ్రీ ఇయర్ ఏదైతే ఉంటుందో, హయ్యర్ ఎండ్ కాదు సార్, వీల్ గో ఇన్ టు ద లోవర్ ఎండ్ 5% ఫిక్స్ చేసుకుందాము, ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తాం. వీ సెడ్ వెరీ గుడ్ సార్, మేము సైంటిఫిక్గా చూసినా కూడా దట్ ఫెల్ట్ గుడ్. సో వీ అగ్రీడ్ ఫర్ ఇట్ అండ్ వీ వెంట్ హెడ్ విత్ ద ట్రీట్మెంట్. ఇంకొకటి కూడా దెన్ వీ ఆల్సో రిక్వెస్టెడ్ సార్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కూడా నాన్ బీపీఎల్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ విత్ దిస్ కార్డ్స్, అది ఇబ్బంది అవుతుంది సార్. సో అర్లియర్ సిస్టంలో మనకి ఏముండే అంటే ఈ బీపీఎల్ పేషెంట్స్ జనరలీ యూస్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్, కాస్ట్ పెట్టుకోవడం వాళ్ళకి రియల్గా కూడా ఆర్థిక ఇబ్బంది అన్నందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు. నా వాళ్ళందరినీ ఇటు పంపించే వరకు ది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ తగ్గడం మొదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇబ్బంది అయింది, నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఎంప్లాయిడ్ వర్సెస్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ట్రీటెడ్ అన్నది ఒక ఇన్ఈక్వాలిటీ ఏర్పడింది. So then came into Telangana, then they said we will remove this Aarogyasri from certain other quarters. So now already hospitals, corporate hospital lo unna vidhanga oka jillalo oka marumura prantallo na hospital aa size penchukodaniki nenu kotla koddi rupayలు ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. మీరు ఇట్లా ఆల్ ఆఫ్ ఎ సడన్ బంద్ చేస్తా అంటే ఇబ్బంది అవుతుంది సార్, అట్లా చేయకండి, ఫేజ్ వైజ్ యూ థింక్ అబౌట్ దట్ సిస్టమ్ ఇఫ్ ఎవర్ యువర్ పాలసీ ఇస్ లైక్ దట్. సో అంటే దెన్ దే రీకన్సిడర్ దట్ ప్రపోజల్ ఆఫ్ కమిటీ అని వేశారు. బట్ ఆన్ పేపర్ అది ఎప్పుడు కూడా ఇట్ డిడ్ంట్ రియలీ ఫంక్షన్.
సో అప్పటి నుంచి పలు దఫాలుగా వీ బీన్ రిప్రజెంటింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. సో పెరుగుకుంటూ ఎట్లా వచ్చింది అంటే నెలకు రావాల్సిన అమౌంట్ 3 నెలలకు పోయింది. 3 నెలల నుంచి 6 నెలలకు పెరిగింది, 6 నెలల నుంచి 9 నెలలకు పెరిగింది, 9 నెలల నుంచి 12 నెలలకు బాకీ. అంటే 30 రోజుల్లో రావాల్సిన పైసలు 360 రోజులు దాటినా రావటంలా. ఇప్పుడు ఎంత కాలం నుంచి బకాయిలు ఉన్నాయి, ఎంత బకాయిలు ఉన్నాయి మొత్తం దగ్గరది? ఇప్పుడు నౌ ఇన్ ద ప్రజెంట్ స్టేటస్ డెస్పైట్ గవర్నమెంట్ కొంత మనీ ఇస్తున్నది వాస్తవం అయినప్పటికీ దగ్గర 11 నుంచి 12 నెలల బకాయిలు బాకీ ఉన్నాయి సార్. అంటే యావరేజ్గా ఆరోగ్యశ్రీకి కావాల్సిన అమౌంట్ ఈజ్ అబౌట్ 200 crores సార్. మీరు పాపులేషన్ తగ్గించుకోరా ఇప్పుడున్న ప్రస్తుత ప్యాకేజ్ రేట్లలో. సో ఈ ప్యాకేజ్లలో ఈ అమౌంట్ రావాలి అంటే ఇందులో ఒక 50 crores విల్ బికమ్ దేర్ రివాల్వింగ్ ఫండ్. అంటే వాళ్ళ పెట్టుకున్న స్టాఫ్ శాలరీస్ ఇవన్నీ పోను, మిగిలిన అమౌంట్ విల్ బి డిస్పర్స్ టు ద హాస్పిటల్ ఇన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సర్వీస్. అంటే నా ఫస్ట్ కేసు నాది వెళ్తే నాది ఫస్ట్ పేమెంట్ అవుతుంది, సెకండ్ వచ్చిన వాడి తర్వాత అవుతుంది. సో ఈ విధంగా నా హాస్పిటల్ ఒకరోజు ఫస్ట్ డేట్ చేసిన సర్జరీస్ ముందు వస్తుంది, సెకండ్ చేసిన తర్వాత రోజు వస్తుంది, థర్డ్ రోజు చేసిన తర్వాత, అలా దట్స్ అ క్రమేణా ఇన్ విచ్ ఇట్ హ్యాస్ టు బి రిలీజ్డ్. ఈ పద్ధతి అంతా ఈ మధ్య అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బకాయిల గురించి ఒక ప్రకటన చేశారు. సుమారుగా 2000 కోట్లు మేము విడుదల చేశాము. ఇటు ప్రైవేటు అంటే ప్రభుత్వం వాటన్నిటికీ కూడా సుమారు ఒక 700 కోట్ల దాకా ఇచ్చాము. పూర్తిగా ప్రైవేట్ అంటే కార్పొరేట్ ఇట్లాంటి వాటన్నిటికీ ఒక 1200-1300 కోట్ల దాకా విడుదల చేశామన్నారు. అది కరెక్టే సార్? అంటే ఇవి మేము ప్రతిసారి చూస్తున్నాం సార్, ఇవి ప్రకటనల వరకే ఉంటుంది. వాస్తవికత మేము చూసుకుంటే ఇప్పుడు వారన్న విధంగా ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ మనీ అన్నది ఒక 4 స్టేజెస్లో ఉంటుంది. నా దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాక ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడ ఒక ట్రస్ట్ డాక్టర్ అన్న అతను వెరిఫై చేస్తాడు, నేను పంపించిన డాక్యుమెంట్ కరెక్టేనా, సర్జరీ కరెక్టేనా ఇదేం చూస్తాడు. తర్వాత ఈవో వెరిఫికేషన్ అన్నది ఉంటుంది. దెన్ ఇంకొక లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది. 4th లెవెల్కి పోయినాక ఎవ్రీ డాక్యుమెంట్ మన దగ్గర వచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, వెరీ గుడ్, దిస్ ఇస్ వెరీ గుడ్ కేస్, సెంట్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది. దిస్ ప్రాసెస్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ఇన్ 1 month. 1 month తర్వాత నాకు మనీ రావాలి. ఇది ప్రక్రియ. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇటు ట్రస్ట్ అటు గవర్నమెంట్ ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ అన్నది ఏదైతే ఉందో మాకు కనబడుతుంది అది క్లారిటీగా. ఈ ఛానలైజింగ్ ఆఫ్ దిస్ మూమెంట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ బికమింగ్ 360 days. 360 days తర్వాత ఇట్ వెంట్ ఫర్ పేమెంట్. ఈ పేమెంట్కి ఎంత వచ్చింది అమౌంట్ అంటే అమౌంట్ ఇచ్చారు. మరి కిందున్న అమౌంట్స్ అన్ని ఈ సంవత్సరం పొడుగుతా నేను చేస్తే ఈ 4 స్టేజ్ల్లో కేసెస్ బ్లాక్ అయి ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని మేము క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు వారన్న విధంగా మాకు 1 monthకి రావాలి. 1 month రిలీజ్ అంటే లాస్ట్ మంత్ విడిచిపెట్టి ఈ మంత్ విడిచిపెట్టి లాస్ట్ మంత్ నుంచి ఎన్ని రావాలి అన్నది వెరిఫై చేసుకొని చూస్తే దగ్గర 11 to 12 months అవుతుంది సార్ ఈ ప్రాసెస్ కావడానికి. ఈ ప్రాసెస్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే సర్టన్ ఆఫ్ ద కేసెస్ డిడక్షన్స్ అని చేస్తున్నారు, క్యాన్సిలేషన్స్ అని చేస్తున్నారు, రిమూవల్ ఆఫ్ సర్టన్ ఇది అని చేస్తున్నాడు. ఒక 48,000 కేసు అంటే ఒక మెదడు నరాల ప్రాబ్లం వచ్చిన పేషెంట్కి ఆపరేట్ చేస్తే 4,000 రూపాయలు పర్ డే 12 రోజులకి ఇవ్వాలి సార్. అంటే 48,000 రూపాయలు ఇవ్వాలి. ఆ క్లెయిమ్ పెడితే ఆ పేషెంట్కు 4,500 రూపాయలు ఇచ్చారు సార్. ఇట్లాంటి కేసెస్ ఆర్ మల్టిపుల్. అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఎవరి దగ్గరకైనా పోయి అర్జీ పెట్టుకుందాము, మేము మా ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేద్దామన్నా కూడా దే ఆర్ ట్రయింగ్ టు కౌంటర్ ఇట్ సేయింగ్ దట్ ఇంకెక్కడో ఏదో ఉంది. మేమన్నాం హాస్పిటల్స్ తప్పు చేస్తే మీరు శిక్షించొద్దు అన్నది ఏమీ లేదు. మరి మీరు తప్పు చేసినప్పుడు పరిస్థితి ఏంటి అంటే మనం కొలత స్కేల్ పెట్టినప్పుడు అది ఒకటే స్కేల్ ఉండాలి కదా సార్. నేను తప్పు చేస్తే ఒక శిక్ష, మీరు తప్పు చేస్తే ఏం లేదంటే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ట్రస్ట్. డాక్టర్ అన్నవాడు నువ్వు డాక్టర్ లాగా చూడకుండా డాక్టర్ని దొంగలాగా చూస్తాను అన్న సిస్టమ్ ఏదైతే చేస్తున్నారో దిస్ ఇస్ వెరీ వెరీ హీనకరమైన చర్య. దీని అంటే సభ్య సమాజం ఎవరు కూడా మీ పిల్లలు ఏం కావాలి అంటే డాక్టర్ అవుతాడు. డాక్టర్ ఎవడు ఇన్ని కష్టాలు పడుతున్నా మా పేరెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోగ్యశ్రీ అన్న సిస్టమ్కి వచ్చింది. అంటే మేము తీసుకునే ఓత్ టు సర్వ్ పీపుల్. సర్వింగ్ హ్యాస్ బికమ్ ఎ కర్స్ ఫర్ అస్. వీఆర్ బికమింగ్ అంటే ఏమంటారు
అనారోగ్యం పాలవుతున్న హాస్పిటల్స్ అన్న పరిస్థితి ఇది మొన్న కూడా చెప్పాను నేను ఇదే మాట. అవును. ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తూ అనారోగ్య పాలైన హాస్పిటల్స్. అవును. సో ఈ అనారోగ్యాన్ని తీర్చాల్సిన బాధ్యత ట్రస్ట్ మా పైన ఉన్నది, ట్రస్ట్ మా మీద ఉన్నది గవర్నమెంట్. అవును. రెండోది దేర్ షుడ్ బి రెస్పాన్సిబిలిటీ ఆన్ పబ్లిక్ ఆల్సో. దేర్ షుడ్ బి రెస్పాన్సిబిలిటీ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో టు రిడ్యూస్ ద కార్డ్స్. 15%, 85% తీసుకుపోతే ఎట్లా సక్సీడ్ అవుతాం సార్ స్కీమ్లో? ఏ స్కీమ్ కానీ దిస్ ఈస్ ద ప్రక్రియ వీఆర్ సీ. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చిన మేము అనేది అది. ఇవాళ ప్రధాని మోడీ గారు ఉన్నారు, వారి పైలట్ ప్రాజెక్ట్. రేపు సేమ్ పార్టీ నుంచి ఇంకొక ప్రైమ్ మినిస్టర్ అయ్యాడే అనుకుందాం, ఆయనకి ఇంత చిత్తశుద్ధి ఉంటుందా? గవర్నమెంట్ వారింది, వేరే గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు వచ్చే ప్రైమ్ మినిస్టర్ ఇంత చిత్తశుద్ధి ఉంటుందా? ఇలాంటి స్కీమ్స్ పట్టుకొచ్చి మమ్మల్ని ఒక దాంట్లో ఇరికిచ్చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా యు ఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ ద హాస్పిటల్స్. ఓకే. అండ్ మీ అందరికీ మ్యాండేటెడ్ సిస్టమ్ ఏంటి అంటే మీకు సిజిహెచ్ఎస్ స్కీమ్. దీనికి మూల కారణం ఏంటంటే సిజిహెచ్ఎస్ స్కీమ్ సార్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది ఏంటి అంటే హాస్పిటల్, డాక్టర్స్, స్టాఫ్ అందరినీ గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. అంటే ఒక నిమ్స్ హాస్పిటల్ లాగా, ఒక ఎయిమ్స్ హాస్పిటల్ లాగా. సో పెట్టేసి ఇది డెవలప్ అయినాక అందులో సర్వీసెస్ అందియడానికి నాకు నా ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఇట్స్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఐ విల్ గెట్ ఇఫ్ ఎవర్ ఐ గెట్ ఇన్ దిస్ స్కీమ్. సో ఒక 100 రూపాయలు రిలీజ్ అవుతే ఒక డాక్టర్గా నాకు 27% వస్తుంది. అందులో నాతో అసోసియేటెడ్ టీంకు ఇంకొక 8% వస్తుంది. మిగిలిన 65% హాస్పిటల్ రన్ చేయడానికి, ఈ పేషెంట్ మీద రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు కానీ, లేకుంటే ఫుడ్ ఖర్చులు కానీ, ఇలాంటి ఖర్చులకు సరిపోతాం హాస్పిటల్ మెయింటెనెన్స్ కంట. ఇలాంటి స్కీమ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ యాజ్ ఎ బెంచ్ మార్క్ ఫర్ రన్నింగ్ అండ్ ఎంపానలింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అదే ఇప్పుడు డాక్టర్ గారు, ప్రభుత్వం నుంచి ఈ తనఖా హాస్పిటల్స్ కానీ ఇతర మిడ్ రేంజ్ హాస్పిటల్స్ కానీ రావాల్సిన బకాయిలు సరిగా అందటం లేదని మీరు చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ పేషెంట్ ట్రీట్మెంట్ మీద ఏమైనా చూపిస్తున్నారా? పడుతోంది సార్. ఒకటి అంటే హాస్పిటల్స్ వైద్యం చేసినందుకు డెఫినెట్గా నేను చేసే పేషెంట్ మీద ఇబ్బంది పడద్దని ఈజ్ అవర్ ఇంటర్నల్ కోర్ ఇష్యూ సార్. డాక్టర్ నేను కసాయివాడిని కాదు, డాక్టర్ని. ఒక పేషెంట్ వచ్చాక చేస్తే వైద్యం చేస్తాను, లేకుంటే చేతులు దండం పెడతాను. అమ్మ నేను చేయలేనమ్మా, నాకు కష్టం అవుతుందమ్మా. వాళ్ళు అర్థం చేసుకుంటారు, మేము చెప్తాం. సో అందులో పేషెంట్స్ హూ కెన్ బి రెఫర్డ్ ఎల్స్వేర్ వీ విల్ రెఫర్. బట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్ శాస్త్రీయ పద్ధతిని తప్పించేసి ఏ విధమైన అలసత్వం మాలో ఉండకుండా పేషెంట్ బెటర్గా అయ్యే వెళ్తాం. అంటే ప్రతి పేషెంట్ మా దగ్గర నుంచి బయటికి పోయినప్పుడు ఒక రిపోర్ట్ ట్రస్ట్కి ఇస్తుంది సార్, ఐఎమ్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్, ఐ గాట్ బెటర్ ట్రీట్మెంట్ ఇస్తేనే నా కేసు ఫర్దర్ మూవ్ అవుతుంది సార్. సో దట్ ఇండికేట్స్ అవర్ చిత్తశుద్ధి ఇన్ ట్రీట్మెంట్. సో ఇక్కడ ఎక్కడ అవుతుందంటే పాలసీ ల్యాప్స్ అవుతాం. ద పాలసీ ఈజ్ నాట్ బీయింగ్ రివ్యూ. దాని మీద ప్రతి 6 నెలలకు, ప్రతి సంవత్సరానికి ఒక రివ్యూ జరగాలి. రివ్యూ ఎవరి మధ్య జరగాలి? గవర్నమెంట్, ట్రస్ట్, డాక్టర్స్. వీళ్ళ మధ్యలో రివ్యూ తీసుకున్నప్పుడు ఈ డాక్టర్స్ ఒపీనియన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే గ్రౌండ్లో వర్క్ చేసేది నేను. సో నాకు అందులో ఉన్న అవకతవకలు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పర్సనలీ ఫీల్ సమ్ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు బీపీఎల్ గాడు అని అనిపించింది అనుకోండి. సో హౌ డస్ ద గవర్నమెంట్ నో అబౌట్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ బీపీఎల్ ఆర్ నాట్? నేను ఎక్కడన్నా ఒక దగ్గర క్లిక్ కొడితేనే వాళ్ళకి అర్థం. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఉంటే ఉంచుతారు, లేకుంటే తీసేస్తారు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఒక ఇన్ఫర్మేషన్ అన్నది కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రివ్యూ ఇట్. సో తీయరు, ఉండని అలాగే ఉంచండి, చేసుకోండి. పెడుతున్న బడ్జెట్ను వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ 15%కు 600 కోట్లు 1000 కోట్లు అని మీరు పెట్టుకుంటే 85%కి ఇవ్వాలి అంటే 4000 కోట్లకు పెట్టుకోవాలి. మీరు ఇవ్వదలుచుకుంటారు. లేదు, you go back to your system. Policy system lo we are not the persons to involve. But it is your prerogative to think whether you want to give to 15% or to 18% or to 85%. But you have to have that clarity in mind. Otherwise ఏం అవుతుంది అంటే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ సఫరింగ్. అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను మీరు అన్నదాని క్వశ్చన్. ఒక హాస్పిటల్, పర్టికులర్ హాస్పిటల్కి 28 కోట్ల బకాయిలు ఉన్నాయి సార్ ఇవాళ రోజులో.
మా ప్లేస్ అయిన మారుమూల హైదరాబాద్ కూడా కాదు, మారుమూల ప్రాంతంలో ఆ పర్టికులర్ హాస్పిటల్కు 24 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఉన్నాయి సార్. అంటే అందులో ఉన్న మేనేజింగ్ పార్ట్నర్స్ హాస్పిటల్ మీద లోన్లు తీసుకున్నారు, వాళ్ళ పర్సనల్ ఓడి లోన్స్ తీసుకున్నారు. అవన్నీ ఎందుకు తీసుకున్నారు అంటే హాస్పిటల్లో ఈ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఈ సర్వీసెస్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ కవర్ కాకుండా ఏవైతే కొన్ని విభాగాలు ఉండి అవిగిన ప్రొవైడ్ చేసిన మనీ వీళ్ళు తీసుకొచ్చిన మనీతో ఇస్తున్నారు. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. వీఆర్ బికమింగ్ పూర్ బై ట్రీటింగ్ ద సో కాల్డ్ పూర్ పేషెంట్స్. అవునండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం చూస్తేనేమో ఈ తనహా హాస్పిటల్స్ కి, మిడ్ రేంజ్ హాస్పిటల్స్ కి బకాయిలు రావట్లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం విడుదల చేస్తున్నదంతా కార్పొరేట్ హాస్పిటల్స్ కును సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు వెళ్తోందని ఏమన్నా ఒక అనుమానం ఉందా? ఎక్కడో the entire Arogyasri or EHS, every of this government schemes ఏవైతున్నాయో 4 రకాల హాస్పిటల్స్ వైద్యం అందిస్తాయి. 1 గవర్నమెంట్ హాస్పిటల్స్, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, 3 మా తనహా హాస్పిటల్స్, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఫస్ట్ హాస్పిటల్ అన్న వాడికి మనీ రావటం లేదు. సెకండ్ మెడికల్ కాలేజెస్ వాళ్ళకు కూడా పెద్ద లాభం రావట్లేదు. మనం ఈ మధ్యలో ప్రెస్లో చూసాం. మనం రావాల్సింది ఇద్దరికి మనీ వస్తుంది, పంపిస్తున్నాడు. మేము మా దాంట్లో చూసుకొని 100 కోట్లు వాళ్ళ రిలీజ్ అయినాయని చెప్తాడు. మా దాంట్లో అకౌంట్స్లో చూసుకుంటే దగ్గర ఒక 5%, 2%, 3%, 7% అలా వస్తుంది. సో ఇటు చూసుకుంటే ఇటు మాకు రావటం లేదు. దెన్ వేర్ ఈస్ ద మనీ గోయింగ్? Is that money they are sending ఇప్పుడు పార్ట్ ఇంతకుముందు చెప్పినట్టు రివాల్వ్ ఫండ్కి వెళ్తుందా, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తుందా, అసలు రిలీజ్ అయిందా లేదా, ఏ దాఖలాలు లేవు. లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడే రిప్రజెంటేషన్ చేసినాం, సార్ ఎవ్రీ ఇయర్ మనీ మీరు రిలీజ్ చేసింది మాకు ఒక ఎక్సెల్ షీట్ ఇవ్వండి, రియల్గా మాకు మనీ వస్తుందా లేదా తెలుస్తుంది. ఇండివిజువల్గా ఇవ్వలేకపోతే అసోసియేషన్ కన్నా మాకన్నా ఇవ్వండి, సో దట్ వీ విల్ వెరిఫై అండ్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ రియలీ సెంట్. అండ్ ప్రతిసారి మేము కూడా మిమ్మల్ని అడిగే విధంగా ఉంటుంది అన్నట్టుగా. అదే మరి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అంటూ ఉండాలి కదా. ఇది కంటిన్యూ అయితే మీతో పాటు రోగులు కూడా ఇబ్బంది పడతారు. మరి చిత్తశుద్ధి ఎక్కడ కనబడుతుంది ప్రభుత్వంలో? సార్ దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ స్కీమ్ పట్టుకొచ్చి నా హాస్పిటల్ ఆల్రెడీ డిఎంహెచ్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది, నేను క్వాలిఫైడ్ డాక్టర్, నా హాస్పిటల్ రిజిస్టర్డ్ విత్ డిఎంహెచ్ఓ. ఇవి అయినాక మళ్ళీ ఒక కొత్త ప్రక్రియ వచ్చి ఎంపానల్మెంట్ విత్ ఆరోగ్యశ్రీ అంటున్నారు. అంటే దే ఆర్ డివైడింగ్ ద హాస్పిటల్స్ ఇంటూ ఆరోగ్యశ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ. సో ఈ ఆరోగ్యశ్రీ ఉండడం వల్ల ఇది ఒక ట్యాగ్ లైన్ అవుతుంది, పేషెంట్ ఫ్రీ కదా అని అటే వస్తున్నా. నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చచ్చుబడే పరిస్థితికి వచ్చింది. అంటే డెస్పైట్ హ్యావింగ్ ఆల్ ద సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ యాజ్ పర్ డిఎంహెచ్ఓ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఈ హాస్పిటల్ ఎట్లా సఫర్ అవుతున్నాయంటే వాటికి మనీ రావట్లేదు, సర్వీస్ ఇస్తున్నారు కానీ వీళ్ళకి పైసలు రావట్లేదు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్స్ సర్వీస్ ఇవ్వలేక ఒక సెగ్మెంట్ కష్టపడితే, పేషెంట్స్ ఉండి మనీ అందకు ఇంకో సెగ్మెంట్ కష్టపడతారు. సో ఎక్కడైనా మనీ, ఇప్పుడు ఒక పేషెంట్కి నేను సర్వీస్ ఇస్తే పేషెంట్ తన జేబులోంచి అన్నా పెట్టుకోవాలి, ఒక పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ అన్నా ఉండాలి, లేకుంటే ఇట్లాంటి స్కీమ్స్, పాపులిస్టిక్ స్కీమ్స్ అన్నా ఉండాలి. వేర్ ఆర్ సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం, సిఎస్ఆర్ ఫండ్స్ అంటాం, ఆ ఫండ్స్ నుంచి అన్నా రావాలి, లేకుంటే ఇంకెవడన్నా ప్రైవేట్ పార్టీ ఇస్తే అన్నా రావాలి. ఈ రెండు ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ అవర్ తన్హా ఆర్ లోవర్ సెగ్మెంట్ థానా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సో ఈ ఇబ్బందిని తీర్చాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఏ సాలిడ్ డిస్కషన్ అమాంగ్స్ట్ ఇట్ విత్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఇప్పుడు డాక్టర్స్ నుంచి వేరియస్ మెడికల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ సార్. ప్రైవేట్ హాస్పిటల్స్కు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ దానికి మేమే స్పెషల్ ఒక 350-400 హాస్పిటల్స్ గ్రూప్ ఉంది మాది. దెన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది, హాస్పిటల్ రిఫార్మ్స్ అండ్ డాక్టర్స్ హెచ్ఆర్డిఏ అని ఉంది. అట్లా వేరియస్ సంస్థలు ఉన్నాయి. యూ కాల్ ద ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆర్ పీపుల్ డిప్లాయిడ్ ఫ్రమ్ దెమ్ అండ్ సిట్ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్. ఇదేం మిమ్మల్ని మేము అడిగేది లేదు, మీరు ఇవ్వలేంది మీరు ఎట్లాగ ఇవ్వలేరు, మాకు రాలేంది మీరు ఇస్తే మేము వైద్యం అందించలేము. సో ఇప్పుడు న్యూ ఈహెచ్ఎస్ తీసుకుంటే అదే అవుతుంది. ఇప్పుడు ఎంత చేసిన వాళ్ళు ట్రస్ట్ బోర్డులో గవర్నమెంట్ 17 మంది, ఎన్జిఓ టీఎన్జిఓ నుంచి 13 మంది ఉన్నారు. సో
there is no involvement of doctors. Once there is no involvement of us, no policy will become successful. That's a testing example for us. There is a law, and in the next our private hospitals conference, I am trying to talk on this topic only. Hidden crisis in cashless healthcare. Okay. Hidden crisis. That meaning is in cashless treatment. Okay. Challenges and solutions. Okay. So the neither as a founder president and continuing to be the president of this mid-segment hospitals giving private health care for the last 9 years, నేను ఒక అనాలిసిస్ చేసుకున్నా. నా అనాలిసిస్ చేసుకొని I have taken information from Google and various sources and I have made it a nice ఒక presentation. మీరు వీలుంటే ఒక చిన్న couple of things slides కూడా పెట్టవచ్చు. తెలుస్తుంది అంటే పబ్లిక్ మేము చెప్పేది ఏంటి అన్నది is it real or factual. అంటే ఇదేదో నేను చెప్పేది కాదు సార్. ఇట్ ఈస్ యూ ఆస్క్ గూగుల్ ఆల్సో ఇట్ విల్ టెల్. మీరు ఏమంటారు చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది. నన్ను అడగాల్సిన కూడా అవసరం లేదు. ఇవాళ రోజుల్లో డాక్టర్ గారు తప్పు చెప్తున్నారు అని. సో ఇది చేయకపోతే ఏమవుతుంది అంటే ఓవరాల్ స్మాల్ హాస్పిటల్స్ మూతపడతాయి. ఒక నార్మల్ పేషెంట్ చిన్న ప్రాబ్లం కోసం రావాలి అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. వరంగల్లో నేను వైద్యం అందించకపోతే ప్రతి పేషెంట్ బెనిఫిషియరీ వెదర్ ఇట్ ఇస్ బీపీఎల్, ఎంప్లాయీ, రిటైర్డ్ పెన్షనర్ ఎవరన్నా కావచ్చు, వీళ్ళు దే హావ్ టు గో టు హైదరాబాద్. వరంగల్ నుంచి వాళ్ళు హైదరాబాద్కు రానుబోని ఖర్చులు, వాళ్ళు అక్కడ ఉండు ఖర్చులు, పేషెంట్ వెళ్ళే వెంట పోయిన అటెండర్స్ ఖర్చులు, ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ పేషెంట్ మీద అధిక భారం. అవి కాకుండా వీటన్నిటిని టెర్షరీ కేర్ అంటే వైద్యాన్ని మనం దూరం పంపించాలి, డీసెంట్రలైజ్ చేయాలి. సెంట్రలైజ్ చేస్తుంటే పేషెంట్కి భారం ఎక్కువ అవుతుంది. అంటే దీస్ ఆర్ ఆల్ హిడెన్ కాస్ట్, హిడెన్ క్రైసిస్ ఫర్ ద పేషెంట్. లైక్ హౌ ఐఎమ్ టెలింగ్ హిడెన్ క్రైసిస్ ఫర్ మీ, వాళ్ళకు కూడా హిడెన్ క్రైసిస్. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యం చేయాల్సినటువంటి ఆసుపత్రులు ఈ నిధుల సమస్య వల్ల రోడ్డును పడుతున్నాయని అనుకోవచ్చా? అదొకటి పాలసీ రివిజన్ సార్. రివిజన్ అన్నది ప్రతిసారి కావాలి. ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు ₹1 గవర్నమెంట్ ఖర్చు పెడితే ఆ రూపాయి వల్ల బెనిఫిట్ ఉందా లాస్ ఉందా ఒక అనాలిసిస్ అయితే చేసుకోవాలి కదా. ఒక వ్యవసాయం మీద పెట్టాం సార్, ఇన్ని మనం రాయితీలు ఇస్తాం. ఇప్పుడు బీపీఎల్ పేషెంట్స్కు మనం ఆరోగ్యశ్రీలో మనీకి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ వే ఆఫ్ రుణమాఫీ పేషెంట్. హాస్పిటల్స్ లో వైద్యం అందించుకుంటే వాడు ఖర్చులలో అప్పులలో పడుతున్నారని మనమే అంటాం కదా పేపర్లో, ప్రెస్ లో, మీడియాలో. సో ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఏబుల్ టు గెట్ ట్రీట్మెంట్ హియర్, రుణమాఫీ అన్నట్టే కాదు సార్ ఇది. గవర్నమెంట్ రుణమాఫీ చేసిన అమౌంట్ లో ఏమంటారు 1,00,000 కోట్లలో 2,000 కోట్లు ఈస్ నాట్ ఎ బిగ్ మనీ. మేము అడిగేది ఏదో ఆకాశం మాకు ఇవ్వండి అని అడగటంలో, మేము పెట్టుబడి పెట్టిన పైసలన్నా రాని, లెట్ ద సిస్టమ్ గో. హాస్పిటల్స్ కొలాప్స్ అవుతే ఏమవుతుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్స్ విల్ బి ద సఫరర్స్. మనకు అందరికీ చిత్తశుద్ధి పేషెంట్ చుట్టూ ఉండాలి. అంటే కస్టమర్ ఆర్ పేషెంట్, బిజినెస్ లో తీసుకుంటే కస్టమర్ అంటాం, వైద్యంలో తీసుకుంటే పేషెంట్ అంటాం. పేషెంట్ సెంట్రిక్ పాలసీ ఏదైతే వస్తుందో అందులో దేర్ షుడ్ బి అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, ట్రస్ట్, హాస్పిటల్స్ అండ్ సర్టన్ ఆఫ్ ద విజనరీ లీడర్స్. ఎవరైనా కావచ్చు. మా ఆర్గనైజేషన్స్ యూ కెన్ టేక్ ఆల్వేస్ ఇన్ ద పాలసీ మేకింగ్. అందరికీ నాకన్నా సీనియర్ జనరేషన్ పీపుల్ ఆర్ దేర్, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ యూ కెన్ టేక్ ఎన్ ఇన్పుట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ ఎ గుడ్ పాలసీ. సేమ్ టైం సర్వింగ్ హాస్పిటల్స్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఎలిమెంట్. ఇప్పుడు అవుట్ సైడ్ నేను ఆర్థోపెడిక్స్ వైద్యుడు, గైనకాలజీ గురించి అంటే నేను గైనకాలజీ గురించి ఎక్కువ చెప్పలేకపోవచ్చు. బేసిక్గా నేను మెడిసిన్లో చదివింది ఐడియా ఉంటుంది కానీ. సో అట్లాగా ఇండివిజువల్ స్పెషాలిటీ వేరియేషన్ ఉంటుంది సార్. సో అందుకు ఇన్పుట్స్ ఫ్రమ్ వేరియస్ పీపుల్. ఈ స్కీమ్స్లలో కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారయ్యా అంటే అప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్, అప్పుడున్న గాంధీ హాస్పిటల్, అప్పుడున్న విజయవాడ హాస్పిటల్, అప్పుడున్న విశాఖపట్నం హాస్పిటల్, ఒక కార్పొరేట్ హాస్పిటల్ అయిన ఒక నిమ్స్ డైరెక్టర్, అప్పుడున్న ఆరుగురి దగ్గర నుంచి తీసుకున్నారు ఇన్పుట్స్. సో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి బేసిక్ శాలరీ వస్తుంది సార్. హౌ డస్ డూ అంటే వాళ్ళు ఎప్పుడన్నా సైంటిఫిక్ అనేది ఈ పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని అనాలిసిస్ చేసిన వాళ్ళ సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు అనాలిసిస్ చేస్తారు సార్? అనాలిసిస్ లేదు, ఆర్బిట్రరీగా ఒక అమౌంట్ చెప్పారు, ఆ అమౌంట్ ఫిక్స్ చేశారు. సో అంత అన్సైంటిఫిక్గా మొదలైన స్కీమ్ను ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ
ఏమంటారు ఒక బెంచ్ మార్క్ ఇన్ Okay. ఇంప్లిమెంటింగ్ ఇన్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ఇండైరెక్ట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో ఈ ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, FPNHAIL, we have taken this matter to the Supreme Court, and Supreme Court has given a direction stating that the rates for the treatment cannot be decided by anyone. It is the hospital which will decide the rates. ఎందుకంటే నాకు ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుస్తుంది, వేరే వాడు ఎవడో ఖర్చుకు డిసైడ్ చేయలేడు. ఒక స్కీమ్ ఒక 10% ఆఫ్ ద పాపులేషన్ అన్నారు ఈ రేట్ పెట్టుకుందాం సార్, మాకు ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడం వీలు కాదు. దట్స్ వెరీ ఫైన్, వీ అప్రిషియేట్. మేము కూడా దానికి సహకరిస్తాం. గవర్నమెంట్ పాలసీలో ఇచ్చేయమన్నది ఏం లేదు, బట్ ఆ పాలసీని అంత బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు. ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది సార్, దాన్ని రీడ్రాఫ్టింగ్ చేయమని 9 ఏళ్ళ నుంచి అడుగుతున్నా. 9 ఏళ్ళు. అదే ఓకే డాక్టర్ గారు, మీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అమలుకు సంబంధించి మీరు చాలా సమస్యలు చెప్పారు, దానికి కొంచెం పరిష్కారాలు కూడా మీరు సూచించారు. మీ సమస్యలను మీరు లేవనెత్తిన పరిష్కారాలను కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం సూచిస్తుందని తెలంగాణ ఫెడరల్ తరఫున కానీ మీ తరఫున కానీ మేము ఆశిస్తున్నాము. మాకు మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మనం థ్యాంక్ యూ వెరీ మచ్.